దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందన్న మంత్రి నిత్యానంద రాయ్. 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తి కావడంతో దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం కూడా పెరిగిందని వెల్లడి. హుజూరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ 60 ఏళ్లు పైబడిన రైతులకు 3,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ. వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్ పింఛన్ నిలిపివేస్తారన్న వార్తలను ఖండించిన DH, ఆరోగ్య శాఖ అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టీకరణ. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. ఆర్థిక రంగానికి చెందిన 2 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారన్న తెలంగాణ. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం ప్రాజెక్టు ఆపాలని కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ. భారత్ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేస్తున్న అమెరికా. నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్న తాజా మార్గదర్శకాలు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఐక్యతగా ఉండాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపు. ప్రజా వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడాలని సూచన. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు. వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్ పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని రాష్ట్ర ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఖండించారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ను భారతదేశంలో నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన గొల్ల కురుముల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తి కావడంతో దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేదలతో పాటు రైతులు, యువకులు, మహిళలు ఇలా విభిన్న రంగాల వారు వినియోగించుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. यहाँ भारतीय जनता पार्टी के प्रार्थी, यहाँ के उम्मीदवार इटाला जीतेंगे। सब लोगों के मन में एक उमंग है कि आज अगर कोरोना के वैक्सीन, मुफ्त वैक्सीन, दुनिया में सबसे बड़ा वैक्सीनेशन नरेंद्र मोदी जी के नेतृत्व में जो चलाया गया है, लोगों को लगता है कि हमारी जान की परवाह हमारे प्रधानमंत्री जी करते हैं। विकास हमारे प्रधानमंत्री जी करते हैं। गरीबों की चिंता, किसानों की चिंता, मजदूरों की चिंता हमारे प्रधानमंत्री जी करते हैं, आदरणीय नरेंद्र मोदी जी करते हैं। जनधन खाता दिए, स्वच्छता अभियान के माध्यम से बहुत सारी योजनाएं चली, शौचालय बना है, लोगों के रोजगारी के लिए बहुत सारे उपाय किए जा रहे हैं, किसानों की आमदनी दुगनी हो, मजदूरों को भी आप कई प्रकार से उनको मजदूरी मिले, उनको श्रम का भी अच्छा एक सेवा दी. జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ విడుదల చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్స్ ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే అవసరమున్న చోట ఆర్ఓబీల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో 60 ఏళ్ల పైబడిన రైతులకు 3,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం అందజేస్తామన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తామని తరుణ్ చుగ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. से की थी, ये मौका आया है कि उनके अहंकार से तेलंगाना के लोग
बदला लेना चाहते हैं, उनके अहंकार को हराना चाहते हैं। हजूराबाद उसका माइलस्टोन बने और गरीबों की सरकार तेलंगाना में बने, जो गरीबों की चिंता करे, गरीबों के लिए काम करे। उसकी शुरुआत हजूराबाद से होने वाली है। मेरी हजूराबाद की जनता से निवेदन है कि आप अहंकार, भ्रष्टाचार, वंशवाद जो केसीआर अपने दामन में साम कर बैठा है, उससे मुक्ति दिलाइए। ये मुक्ति का समय है। पूरा तेलंगाना मुक्ति चाहता है केसीआर के साम्राज्य। హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రేపటితో ప్రచార గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, మిగతా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, రోడ్ షో, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 30న హుజూరాబాద్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన 2 కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2013 సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ రెగ్యులరైజేషన్ చట్టం 1949 సవరణ బిల్లులు ఈ సమావేశాల్లో టేబుల్ పైకి రానున్నాయి. అదేవిధంగా బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం 1970, బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం 1980కి కూడా సవరణలు చేయనున్నారు. ఈ నెల 28న 18వ ఏషియన్ ఇండియా శిఖరాగ్ర సదస్సు జరగనుంది. వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. బ్రూనై సుల్తాన్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇక ఏషియన్ ఇండియా సమిట్కు ముందు ఈ నెల 27న జరిగే 16వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో కూడా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఏషియన్ ఇండియా సదస్సులో భారత్, ఆసియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా కోవిడ్-19, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యాపారం, అనుసంధానం, విద్య, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా అనంతరం ఆర్థిక పురోగతితో సహా ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇందులో చర్చిస్తారు. కోవిడ్ మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఈ క్రమంలో మరో కొత్త రకం వైరస్ వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పలువురికి కరోనా కొత్త వేరియంట్ AY4 సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్పందించారు. ఈ వేరియంట్ అంశం ప్రభుత్వ దృష్టిలో ఉందని, ప్రతి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందాలు తాజా వేరియంట్పై అధ్యయనం చేస్తాయన్నారు. కోవాక్సిన్ టీకాకు WHO ఆమోదంపై స్పందిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉందని, సాంకేతిక కమిటీ నిర్ణయం ఆధారంగా కోవాక్సిన్కు గుర్తింపు ఇవ్వడం ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. स्वस्थ देश समृद्ध देश बन सकते हैं, ये सोच पर मोदी जी ने काम किया। मोदी जी ने कभी टोकन में नहीं सोचा, टोटल में सोचा। देखो, देश में देश का नागरिक का स्वास्थ्य अच्छा रहे, इसलिए प्रिवेंटिव केयर के लिए भी भार दिया। स्वच्छता अभियान, फिट इंडिया, खेलो इंडिया, योगा, ये सब प्रिवेंटिव केयर के लिए आवश्यक है। वहां से भारत के नागरिकों की हेल्थ अच्छी बने, हेल्दी नेशन बने, उसकी शुरुआत हुई। उसके बाद आयुष्मान भारत, हेल्थ वेलनेस सेंटर हर 4-5 गांव के बीच में देश के नागरिक को ट्रीटमेंट मिले, उसको प्राइमरी हेल्थ चेकअप हो जाए। ऐसे 12 प्रकार के हेल्थ एंड वेलनेस सेंटर पर योगा की भी व्यवस्था है। కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. పుల్వామా ఘటనలో అమరులైన CRPF జవాన్లకు నివాళులర్పించారు. 2019లో జరిగిన ఈ దుర్ఘటనలో 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. అమరవీరులకు గుర్తుగా నిర్మించిన స్మారకం వద్ద అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించారు. ఆ ప్రాంగణంలో మొక్క నాటారు.
కేంద్ర హోంమంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతి భద్రతలను కాపాడడంలో 28,000 మంది జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసుల పాత్ర అద్వితీయమని ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా చేసిన సూచనపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో చర్చల కన్నా కశ్మీర్ యువతతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా తెలిపారు. और जो लोग इस गतिविधि में लिप्त हैं वो जघन्य कृत्य कर रहे हैं और उससे आम जनता को बचाना, कश्मीर को बचाना और उनको सुरक्षित रखना हमारी प्राथमिकता होनी चाहिए, हमारी प्रायोरिटी होनी चाहिए. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని, యాసంగిలో వరి సాగు చేయొద్దని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖ, పోలీస్ శాఖల అధికారులు, మిల్లర్లతో మంత్రి సమావేశమై యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో కూడా రైతు కళ్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. యాసంగిలో ఒక్క గింజ కొనే పరిస్థితి లేదని, వ్యవసాయ అధికారులు ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు పంటల సాగుపై ప్రణాళికలు తయారు చేసి రైతులు యాసంగి సీజన్లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మినుములు మద్దతు ధరకు నాఫెడ్ సంస్థ కొనుగోలు చేస్తుందని, మినుములు పంట సాగును ప్రోత్సహించాలన్నారు. వానాకాలం పంట కొనుగోలుపై రైతులకు టోకెన్లు జారీ చేసి క్రమబద్దీకరణ చేయాలన్నారు. అదేవిధంగా కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలని ఉద్యానవన అధికారులను కోరారు. విద్యార్థులను శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో మంగళవారం మంత్రి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి కార్యనిర్వాహక సమావేశం జరిగింది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎస్ కాస్ట్ తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీఎస్ కాస్ట్ అధికారులు వివరించారు. విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడం, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, యువ శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించడం, విశ్వవిద్యాలయాలతో సమన్వయం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని, టెక్నాలజీ లేని ప్రపంచాన్ని ఊహించలేమన్నారు. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనను మెరుగుపరిచేందుకు మౌలిక వస్తుల కల్పన తదితర అంశాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలితో సమన్వయం చేసుకుంటూ టీఎస్ కాస్ట్ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేటి నుండి నవంబర్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విజిలెన్స్ అవేర్నెస్ పై బీఆర్కే భవన్లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. 75వ స్వాతంత్ర భారతం సమగ్రతతో కూడిన స్వయం సమృద్ధి అనే నినాదంతో ఈ విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలో రెవెన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల ఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్, ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రటరీ అరవిందర్ సింగ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సమతుల ఆహారం అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య లక్ష్మి పథకం సత్ఫలితాలిస్తోంది. గర్భిణీలు, బాలింతలతో పాటు 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ అమ్మలా ఆదుకుంటోంది.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా 908 అంగన్వాడీ కేంద్రాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకంపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. 2015 జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలతో పాటు 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అవసరమైన పోషకాహారం అందిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోషక విలువలు కలిగిన రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు. సెప్టెంబర్ 1 నుంచి కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో తిరిగి తెరుచుకున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 908 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 9,698 మంది గర్భిణీలు, బాలింతలతో పాటు 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు. నెలలో 25 రోజులకు సరిపడా బియ్యం, పప్పు, నూనెతో పాటు ప్రతి నెల 30 గుడ్లు, ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు. కేవలం పోషకాహారమే కాకుండా ఐరన్ మాత్రలు కూడా అందజేస్తున్నారని చెప్తున్నారు లబ్ధిదారులు. రోజు ఇక్కడ ఇదే విధంగా డైట్ మెయింటైన్ చేస్తున్నాము. ఆరోగ్యలక్ష్మికి కారణం రోజు ఇక్కడ పప్పు, ఆకుకూరలు పెడతారు. సోమవారం, గురువారం పప్పుచారు పెడతారు. రోజు పాలు, ఉడకబెట్టిన గుడ్డు, పప్పుకూర, అన్నము మంచిగా పెడతారు. ఇక్కడ రోజు 2 గంటలు రెస్ట్ తీసుకోవాలి. గర్భిణీలు, బాలింతలు కూడా ఇక్కడ పిల్లలు తీసుకొని రావాలి. ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నారు. టాబ్లెట్స్ వేసుకున్నాక రెస్ట్ తీసుకోవాలి. కొంచెం మట్టుగా ఉంటుంది కాబట్టి పడుకోవాలి. రోజు 12 గంటల వరకు వస్తాం ఇక్కడికి అంగన్వాడీ సెంటర్కి. పప్పు, పాలకూర, పాలు, ఎగ్, అన్నం. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇక్కడ 3 to 6 years పిల్లలకి కూడా భోజనం ఇస్తే బాగుంటుంది. ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నర్సంపేట ఐసీడీఎస్ అదనపు సిడిపిఓ విద్య మాట్లాడుతూ కేవలం పోషకాహారం అందించడమే కాకుండా సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి స్కీమ్ అని ప్రవేశపెట్టడం వల్ల గర్భిణీ, బాలింతల పిల్లలందరికీ కూడా మన అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం పెట్టి భోజనంతో పాటు వాళ్ళ పిల్లలకు చదువు కూడా నేర్పడం జరుగుతుంది. వాళ్ళను కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల జరిగే లాభాలను గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఒక గర్భిణి మనకు సెంటర్ లో కన్సీవ్ అవ్వగానే జాయిన్ అవుతుందండి. ఆమె ఫస్ట్ నెల నుండి ఆమె గర్భిణి డెలివరీ అయిన తర్వాత పిల్లలను 6 నెలలు వచ్చే వరకు కూడా ఆమెకు అక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనము వాళ్ళను చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ కూడా ఏమన్నా వస్తే కూడా మనము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న పిఎస్సీలలో కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకుంటూ పోయారని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆరోపించారు. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ కు ఈఎన్సీ మురళీధర్ 2 వేర్వేరు లేఖలు రాశారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలూకాలోని కట్లేరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారన్నారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమేనని ఈఎన్సీ గుర్తు చేశారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేదికకు భిన్నంగా ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఎకరాలకు పెంచిందని, అదే సమయంలో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించిందని లేఖలో పేర్కొన్నారు. 1,00,000 ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకురావాల్సిండగా ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదని, 53,000 ఎకరాల ఆయకట్టును చిన్న చెరువుల కింద స్థిరీకరించాల్సిండగా ఈ అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించినందువల్ల తెలంగాణ చాలా ఆయకట్టును కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు 1954లో చేసిన ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాల్సిందని, జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్ 2లో పేర్కొన్న ప్రకారం 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాల్ని తొలగించాలన్నారు. ఈ అంశాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించాలని ఈఎన్సీ మురళీధర్ తన లేఖలో పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని దుగ్గొండి మండలం చాపలబండలో ఇప్పటివరకు 4 గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. వ్యాధి లక్షణాలున్న గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానులను అధికారులు ఆదేశించారు. ఈ విషయమై జిల్లా వెటర్నరీ అధికారి మాట్లాడుతూ ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా గొర్రెలకు టీకాలు ఇస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్కు పంపినట్లు చెప్పారు. ల్యాబ్ నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధి సోకినట్లుగా అనుమానం ఉన్న గొర్రెలను మిగతా మందకు దూరంగా ఉంచితే సరిపోతుందన్నారు. లఖింపూర్ ఖేరీ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఎందుకున్నారని ప్రశ్నించింది. ఇంకా ఎక్కువ మంది సాక్షుల్ని గుర్తించి వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కేవలం 23 మంది సాక్షులే ఎందుకున్నారని ప్రశ్నించిన ధర్మాసనం ఇంకా ఎక్కువ మందిని గుర్తించి వారి వాంగ్మూలాలు నమోదు చేయాలని, అలాగే సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. వాంగ్మూలాలు రికార్డు చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా తగిన న్యాయ సిబ్బంది అందుబాటులో లేకపోతే దగ్గరలోని జిల్లా న్యాయమూర్తి తగిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పార్టీ నేతలు క్రమశిక్షణ, ఐక్యతతో మెలగాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. వ్యక్తిగత అజెండాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పార్టీ స్థితిగతులు, సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో వచ్చే ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర నాయకుల మధ్య స్పష్టత, సఖ్యత కొరవడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐకమత్యంగా పోరాటాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కీలక సమస్యలపై పార్టీ ఇచ్చే సందేశం కింది స్థాయి కార్యకర్తలకు సరిగా చేరడం లేదని, ఈ లోపాలను సరిదిద్దుకోవాలని సోనియా గాంధీ సూచించారు. భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా ఎత్తేసింది. ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ నూతన నిబంధనల మేరకే ప్రయాణికులను అనుమతిస్తామని ప్రకటించిన అమెరికా తాజా ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కోవిడ్ సమయంలో విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నామని, టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్దరణకు ప్రాధాన్యమిస్తున్నామని తాజా మార్గదర్శకాల్లో వైట్ హౌస్ పేర్కొంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా ఈ మినహాయింపులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ రేటు 10% కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వారు అమెరికాకు వచ్చిన 60 రోజుల్లోపు టీకా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణం ప్రారంభమై 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుందని ట్రావెల్ గైడ్ లైన్స్ లో పేర్కొంది. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు 8 నెలల కనిష్టానికి తగ్గి 12,000కు పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ వేళ మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 11,31,826 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12,428 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,00,000కు చేరింది. తాజాగా వైరస్ బారి నుంచి 15,951 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.19% చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్తో 1,63,000 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో కూడా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గతేడాది మార్చి తర్వాత ఇప్పుడే అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగు చూశాయి. కేరళలో 6,000కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తుండగా
పొరుగు దేశమైన చైనాలో మాత్రం కరోనా కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో అప్రమత్తమైన చైనా మరోసారి ఆంక్షల బాట పట్టింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, పర్యాటక ప్రదేశాలని మూసివేసింది. తాజాగా 40 లక్షల జనాభా కలిగిన లాన్జువో నగరంలో లాక్డౌన్ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ తెలంగాణకు తలమానికంగా మారింది. కేవలం 10 రూపాయలతో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వారికి ఏడాది పాటు అత్యాధునికమైన వైద్య సేవలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ తెలంగాణకు తలమానికంగా మారింది. కేవలం 10 రూపాయలతో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వారికి ఏడాది పాటు అత్యాధునికమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధానమంత్రి పీఎం కేర్ నిధుల నుండి తెలంగాణలోని ఎయిమ్స్ కు కేటాయించిన 2 ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగించుకుంటూ ఇన్ పేషెంట్ వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్, ఆపరేషన్ థియేటర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఎయిమ్స్ లో మొట్టమొదటి ఆర్థోపెటిక్ ఆపరేషన్ విజయవంతం చేయడంతో ఒక మైలురాయిని అధిగమించింది. కోవిడ్ పేషెంట్లకు అత్యవసర చికిత్సను అందించడానికి జూన్ 2న ప్రారంభించిన ఐపీ సేవలకు ఇప్పటి వరకు 160 మంది పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా ఎమర్జెన్సీ వార్డులో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని ఎయిమ్స్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ కళ్యాణి తెలిపారు. ఈ అడ్వాంటేజ్ మన ఎయిమ్స్ లో ఏంటంటే మన డాక్టర్స్ అంతా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. అరౌండ్ 90 డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఓపీడీ సర్వీసెస్ లో మనకి జనరల్ సర్జరీ అనుకోండి, గైనకాలజీ, మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ అన్ని సర్వీసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. డెర్మటాలజీ కూడా ఉంది. అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పీఎం కేర్ ఫండ్ నిధుల నుండి 2 ఆక్సిజన్ ప్లాంట్లను ఎయిమ్స్ బీబీనగర్ కు మంజూరు చేయడం వల్ల ఇప్పుడు కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని, ప్రతిరోజు 200 నుండి 300 మంది పేషెంట్లకు మేము ఆక్సిజన్ తో పాటు చికిత్స అందించగలమని తెలిపారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే, కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 200 నుంచి 300 పేషెంట్లకు కూడా ఆక్సిజన్ ప్రొవైడ్ చేయగలం. సో అది మాత్రమే కాకుండా హాస్పిటల్లో లైక్ ఆపరేషన్ థియేటర్ కానీ, లేకపోతే 30 బెడ్స్ ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసే ఐసీయూ బెడ్స్ కానీ, అలాగే నాన్ ఐసీయూ బెడ్స్కు లైక్ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ అట్లాంటి పేషెంట్కి ఎవరికైనా అవసరమైనా కూడా మేము ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చే స్థితిలో ఉన్నాము. సో దీన్ని సపోర్ట్ చేసుకుంటూ మా దగ్గర 150 సిలిండర్స్ వరకు సిలిండర్స్, మ్యానిఫోల్డ్ సిస్టము, అట్లాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పేషెంట్ బెడ్ దగ్గరే ఉంటాయి. అంటే పేషెంట్కి అవసరమైన 5 నుంచి 10 లీటర్ల వరకు ఇవి అక్కడే తయారు చేసి అక్కడే పేషెంట్కి ఇస్తాయి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఎయిమ్స్ బీబీనగర్ లో మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఐసీయూ కేర్, ఎమర్జెన్సీతో పాటు ఆపరేషన్ సేవలను కూడా ప్రజలకు అందించడానికి అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. हमारे ओपीडी में और इक्विपमेंट्स आ गए हैं तो और भी सर्विसेज बेटर हो गई हैं और नंबर ऑफ केसेस पेशेंट्स जो डेली हैं वो बढ़ रहे हैं. तो कॉमन स्पेशलिटी की जनरल स्पेशलिटी में जितने भी डॉक्टर्स हैं उन आप अपने चेकअप के लिए यहाँ आ सकते हैं. इंडोर में भी हमने अपने बेड्स लगा दिए हैं. अभी तक हम 115 मरीज को एडमिट करके उनका इलाज करके आमतौर से सब लोग जा चुके हैं ठीक होके, तो उनका भी इलाज करना शुरू कर दिया है. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందన్న మంత్రి నిత్యానంద రాయ్, 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తి కావడంతో దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం కూడా పెరిగిందని వెల్లడి. హుజూరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ 60 ఏళ్లు పైబడిన రైతులకు 3,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ. వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తారన్న వార్తలను ఖండించిన డిహెచ్, ఆరోగ్య శాఖ అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టీకరణ. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు,
ఆర్థిక రంగానికి చెందిన 2 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారన్న తెలంగాణ. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం ప్రాజెక్టు ఆపాలని కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ. భారత్ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేస్తున్న అమెరికా. నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్న తాజా మార్గదర్శకాలు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఐక్యతగా ఉండాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపు. ప్రజా వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడాలని సూచన.